లిథియం, లిథియం ట్రయాంగిల్, లిథియం అయాన్ బ్యాటరీస్ ఈ పదాలు చాలా ఈ మధ్య న్యూస్లో ఉన్నాయి. ముందుగా లిథియం ట్రయాంగిల్ అంటే ఏంటో చూద్దాం. సౌత్ అమెరికా ఆండీస్ పర్వతాల దగ్గర ఉన్న 3 దేశాల్లో అంటే అర్జెంటీనా, బొలీవియా, చిలీ ఈ 3 దేశాల్లో లిథియం రిజర్వ్స్ చాలా ఉన్నాయి. దాదాపు ప్రపంచంలో 54% లిథియం రిజర్వ్స్ ఈ దేశాల్లోనే ఉన్నాయి. ఈ దేశాలే కాకుండా ఆస్ట్రేలియా, కజకిస్తాన్, కెనడా ఇటువంటి దేశాలు కూడా లిథియం ఎక్స్ప్లోరేషన్లో ముందున్నాయి. అక్కడ కూడా రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. ఈ మధ్య దేశాలు లిథియం ప్రొడక్షన్ మీద చాలా దృష్టి పెడుతున్నాయి. ఎందుకంటే అందరికీ లిథియం కావాలి. ముఖ్యంగా లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి పోర్టబుల్ ఎక్విప్మెంట్స్లో, ఎలక్ట్రిక్ వెహికల్స్లో, సోలార్ పవర్ ప్లాంట్స్లో, మొబైల్ కంప్యూటింగ్ టెక్నాలజీలో, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇండస్ట్రీస్లో చాలా వాటిలో వాడుతున్నారు. సో లిథియం అనేది ఇప్పుడు అందరికీ అవసరం అన్నమాట. దాంతో ప్రపంచం మొత్తం లిథియం వైపు చూస్తోంది. డెన్మార్క్, నార్వే, చైనా, ఇండియా ఇట్లా చాలా దేశాలు ఫాజిల్ ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించేసి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీకి వెళ్ళాలని చెప్పి ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీస్ లాంచ్ చేశాయి. దాంతో లిథియం అయాన్ బ్యాటరీస్కి చాలా డిమాండ్ పెరిగిపోయింది. మనం గమనిస్తే పాత రోజుల్లో నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ వాడేవాళ్ళం. అయితే ఇప్పుడు 1970s నుంచి రీఛార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీస్ వచ్చిన ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ పోర్టబుల్ కంప్యూటింగ్, పోర్టబుల్ ఎక్విప్మెంట్స్ రావడం వల్ల లిథియం అయాన్ బ్యాటరీస్కి ఇప్పుడు చాలామంది వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. లిథియం అయాన్ బ్యాటరీస్లో ట్రెడిషనల్ నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ కంటే ఎనర్జీ డెన్సిటీ డబుల్ ఉంటుందంట. ఈ ఎనర్జీ డెన్సిటీ అంటే ఏంటి? ఎనర్జీ డెన్సిటీ అంటే ఒక బ్యాటరీ ఒక యూనిట్లో ఎక్కువ స్పేస్, ఎక్కువ ఎనర్జీ క్యారీ చేసే కెపాసిటీ. అంతే తక్కువ రీఛార్జ్తో మనం ఎక్కువసేపు లిథియం అయాన్ బ్యాటరీస్ వాడుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ కంటే ఎనర్జీ డెన్సిటీలో ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ డబుల్ కెపాసిటీ ఉంటుందంట. సో అందరూ లిథియం అయాన్ బ్యాటరీస్. దాంతోపాటు లిథియం అయాన్ బ్యాటరీస్ చాలా లో మెయింటెనెన్స్ అంట. ఇప్పుడు ఇండియాలో మొన్నటి వరకు కూడా అంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా 100% దాదాపు లిథియం అయాన్ బ్యాటరీస్ అన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ తయారీ ఇండస్ట్రీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇండియాలో కూడా పెట్టాలనుకుంటున్నాం. దాంతో ఇండియా అర్జెంటీనా, బొలీవియా ఇట్లాంటి దేశాలకు దగ్గర లిథియం ఇంపోర్ట్స్ చేసుకునే ప్లానింగ్లో కూడా ఉందన్నమాట. అండ్ దాంతోపాటు వైర్లెస్ కమ్యూనికేషన్కి, మొబైల్ కంప్యూటింగ్కి ఇలాంటి వాటన్నిటికీ లిథియం అయాన్ బ్యాటరీస్ చాలా అవసరం. అండ్ ఈ రోజుల్లో లిథియం అయాన్ బ్యాటరీస్ ఇండస్ట్రీ అండ్ లిథియం ఇండస్ట్రీ చాలా గ్రోయింగ్ ఇండస్ట్రీ. లిథియం ఈజ్ ద లైటెస్ట్ ఆఫ్ ఆల్ మెటల్స్. ఉన్న మెటల్స్లో కల్లా లైటెస్ట్ మెటల్ లిథియం అన్నమాట. ఇట్ హ్యాస్ ద గ్రేటెస్ట్ ఎలక్ట్రోకెమికల్ పొటెన్షియల్. Lithium has the greatest electrochemical potential and it has largest energy density and weight. సో గుర్తుపెట్టుకోండి, లిథియం అయాన్ బ్యాటరీస్లో ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, అంటే ఎనర్జీ క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ద ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీస్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ స్టాండర్డ్ నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్. నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్లో ఎంతైతే ఎనర్జీ ఉంటుందో దానికి డబుల్ ఎనర్జీ డెన్సిటీ అనేది దీనిలో ఉంటుంది అనమాట లిథియం అయాన్ బ్యాటరీస్లో. అండ్ ఇండియాలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ బాగా పెరిగిపోతుంది. సో దాంతో మనం లిథియం అయాన్ బ్యాటరీస్ మీద ఎక్కువ మొగ్గు చూపుతున్నాం అనమాట. లిథియం అనేది ఇప్పుడు లిథియం ట్రయాంగిల్, లిథియం అయాన్ బ్యాటరీస్ ఈ 3 పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. దీంతోపాటు ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటి పాలసీ గురించి కూడా ఒకసారి చదువుకోవాలి. దానికి మించి లిథియం ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏ దేశాల్లో అయితే లిథియం ఎక్కువ దొరుకుతుంది దేశాల పేర్లు, ముఖ్యంగా లిథియం ట్రయాంగిల్ అంటే అర్జెంటీనా, బొలీవియా, చిలీ ఈ 3 పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. లిథియం బ్యాటరీ అనేది రీఛార్జబుల్ బ్యాటరీ అనమాట. ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇతర సోలార్ పవర్ ప్లాంట్స్ మాత్రమే కాకుండా మిలిటరీ ఏరోస్పేస్ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ వాడుతున్నారు.